Hey all, once again welcome back to Homely Classes. ఈ వీడియోలో జువాలజీ 4th సెమ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి టాపిక్. సో బేసికల్ ఇది వచ్చేసి ఎస్ఏ టైప్ క్వశ్చన్ అండ్ ఇంకా ఇలాంటివే చాలా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి 4th సెమ్లో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఫర్ యువర్ సెమ్ ఎగ్జామ్స్. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా 1 by 1 షేర్ చేస్తుంటాను. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ టాపిక్ మీద వచ్చేసి క్వశ్చన్ ఇలా అడగవచ్చు. సో ఒకసారి అయితే క్వశ్చన్ చదువుదాం. డిస్క్రైబ్ ద ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఫస్ట్ మనకు వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రాసెస్ అండ్ దాని తర్వాత డిఫరెంట్ వేరియస్ అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని ఎలా డైజెస్ట్ చేస్తారు అనే దాని గురించి. సో ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అంటే రైస్, ఇడ్లీ, దాల్, వడ కాదు, ప్రోటీన్స్ లేదా ఫ్యాట్స్. సో ఇలాంటివి ఎలా డైజెస్ట్ చేస్తారు డైజెస్టివ్ సిస్టంలో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ conversion of complex non-diffusible food substances into diffusible forms. సో ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ వచ్చేసి కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ సబ్స్టెన్స్ని సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్లా కన్వర్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ని డైజెషన్ అనేసి అంటారు. ఓకే. సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ అకంప్లిష్డ్ బై మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. సో ఈ డైజెషన్ని 2 ప్రాసెస్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి మెకానికల్ అండ్ ఇంకా కెమికల్. సో ఈ 2 ప్రాసెసెస్తో ఈ డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ మెకానికల్ ఉంటుంది, మెకానికల్ అయిపోయిన తర్వాత కెమికల్ స్టార్ట్ అవుతుంది. మెకానికల్లో వచ్చేసి ఫుడ్ని నమలడం, పళ్ళతో కట్ చేయడం, సో ఇదంతా మెకానికల్ కింద వస్తుంది. సో విచ్ డన్ బై మ్యాన్. అండ్ దెన్ కెమికల్ వచ్చేసి ఎంజైమ్స్ ద్వారా. సో మన బాడీలో ఉండే ఆ ఎంజైమ్స్ అనేవి ఆ ఫుడ్ పార్టికల్స్లో మిక్సప్ అయ్యి డైజెషన్ అయితే చేస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ డైజెషన్ ఇన్ బక్కల్ క్యావిటీ చూద్దాం. సో దానికంటే ముందు లెట్స్ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ ఆన్ ద డయాగ్రామ్ ఆర్ ద పిక్చర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ హౌ ద హ్యూమన్ ఇన్సైడ్ స్ట్రక్చర్ లుక్స్ లైక్. సో ఫస్ట్ ఇక్కడ మనకు బక్కల్ క్యావిటీ అయితే ఉంటుంది. సో బక్కల్ క్యావిటీ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ సో యూ కెన్ సీ నోరు లోపల మనకేంటి పళ్ళు, టంగ్, సో సలైవా కూడా ఉంటుంది. సో అదంతా కంప్లీట్గా బక్కల్ క్యావిటీ కిందకి అయితే వస్తుంది. ఫుడ్ అనేది ఈ బక్కల్ క్యావిటీలో నుంచి ఈసోఫాగస్లోకి వచ్చి దాని తర్వాత స్టమక్ అండ్ దెన్ ఫ్రమ్ స్టమక్ టు ఇంటెస్టైన్ అండ్ దెన్ ఫ్రమ్ ఇంటెస్టైన్ టు ఆనస్. సో ఇక్కడ మనకు బక్కల్ క్యావిటీలో నుంచి వచ్చిన ఫుడ్ అనేది మొత్తం కూడా స్టమక్లోకి వస్తుంది. స్టమక్లో నుంచి పేగులోకి వస్తుంది. సో చిన్న పేగు లైక్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో అక్కడ నుంచి ఫుడ్ అనేది మనకు దాంట్లో నుంచి ఎంత పార్ట్ యూజ్ ఉంటుందో దాంట్లో మనకు ఏవేవైతే యూస్ఫుల్గా లైక్ ఉంటాయో అవన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకొని అన్వాంటెడ్ అంత మెటీరియల్ కూడా యానస్లో నుంచి ఇలా కిందికైతే వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం బక్కల్ క్యావిటీలో జరిగే డైజెషన్ గురించి అయితే చూద్దాం. సో బక్కల్ క్యావిటీ పెర్ఫార్మ్స్ 2 మేజర్ ఫంక్షన్స్, మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫెసిలియేషన్ ఆఫ్ స్వాలోయింగ్. సో బక్కల్ క్యావిటీలో మెయిన్గా 2 ఫంక్షన్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ని మొత్తం నమలివేయడం, ఒక ముద్దలా చేయడం దాన్ని. దాని తర్వాత ఫెసిలియేషన్ ఆఫ్ స్వాలోయింగ్, సో దాన్ని మింగడం. దానికి మింగడానికి కావాల్సిన లూబ్రికెంట్ ఉంటుంది కదా లైక్ సలైవా. సో అది ఆ 2 కూడా బక్కల్ క్యావిటీ యొక్క మేజర్ ఫంక్షన్స్ అవి. సో టీత్ ఇంకా టంగ్ ఏం చేస్తాయి, టీత్ మన టంగ్ మన నోట్లో ఉండే సలైవాని యూజ్ చేసుకొని
ఫుడ్ని వచ్చేసి ఫుడ్లో బాగా కలిసిపోయి మన సలైవా అనేది మన ఫుడ్తో మొత్తంగా కలిసిపోయి అది మాస్టికేట్ అవుతుంది. మ్యూకస్ ఇన్ సలైవా హెల్ప్స్ ఇన్ లూబ్రికేటింగ్. సో ఇక్కడ మ్యూకస్ విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ మ్యూకస్ మన బాడీలో చాలా ఉంటాయి. లైక్ మన నోస్లో ఉంటుంది కదా చీము, దాన్ని మ్యూకస్ అంటాం. లైక్ చీము లాంటి ఆ సబ్స్టెన్సెస్ని దాన్ని మ్యూకస్ అంటాం. లైక్ జెల్ లైక్ ఉంటుంది. అది కొన్ని ప్లేసెస్లో ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది అండ్ ఇంకా ఈ డైజెస్టివ్ సిస్టంలో హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. ఓకే, సలైవాలో ఉండే ఆ మ్యూకస్ జిగోటుగా ఉంటుంది, బంకలాగా. సో అది ఏం చేస్తుందంటే ల్యూబ్రికేట్ చేస్తుంది ఫుడ్ని ప్రాపర్గా మన సలైవాతో మిక్స్ అవ్వడానికి. ఫుడ్ని మాస్టికేట్ చేసి అది ఒక బౌలస్ లాగా అంటే ఒక ముద్దలాగా చేస్తుంది. ఓకే, ద సలైవా సిక్రేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ కంటైన్ ఎలక్ట్రోలైట్స్. సో మన సలైవాలో ఇక్కడ బక్కల్ క్యావిటీ అండ్ ఓరల్ క్యావిటీ రెండు సేమ్ వస్తాయి. సో మన ఈ సలైవా ఏం చేస్తుందంటే ఓరల్ క్యావిటీలోని ఎలక్ట్రోలైట్స్, ద సలైవా సిక్రేటెడ్ ఇంటూ ఓరల్ క్యావిటీ కంటైన్స్ ఎలక్ట్రోలైట్స్. సో దీంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలాంటివంటే పొటాషియం, లైక్ సోడియం, కాల్షియం, HCO3. సో ఇలాంటివన్నీ ఎలక్ట్రోలైట్స్ అండ్ ఇంకా కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి. సో ఎంజైమ్స్ ఎలాంటివి సచ్ యాస్ సలైవరీ అమైలేస్ అండ్ దెన్ లైసోజైమ్. సో ఇలాంటి ఎంజైమ్స్ కూడా దీంట్లో ఉంటాయి. ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. సో ఇక్కడ ఈ ఓరల్ క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ బక్కల్ క్యావిటీ. సో దీంట్లో వచ్చేసి ఈ కెమికల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది బై హైడ్రోలైటిక్ యాక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్. సో కార్బోహైడ్రేట్ని స్ప్లిట్ చేసే ఆ ఎంజైమ్ వల్ల బై హైడ్రోలైటిక్ యాక్షన్స్ ఇక్కడ మన ఓరల్ క్యావిటీలో కెమికల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అబౌట్ 30% ఆఫ్ స్టార్చ్ ఈస్ హైడ్రోలైజ్డ్ హియర్ ఇంటూ ఏ డైసాచరైడ్ కాల్డ్ మాల్టోస్. సో ఈ స్టార్చ్ ఏదైతే మన ఫుడ్లో ఉంటుందో అది వచ్చేసి హైడ్రోలైజ్ అయ్యి మాల్టోస్ లాగా రెడీ అవుతుంది. డైసాచరైడ్స్ అంటే ఏంటంటే 2 sugar molecules when combined together it is known as disaccharide. సో దీన్ని ఇక్కడ మాల్టోస్ అనేసి కూడా అంటున్నారు. ఓకే, by the enzyme tyline. Lysozyme present in the saliva acts as antibacterial agent. సో లైసోజైమ్ ఏం చేస్తుందంటే సలైవాలో ఉండే లైసోజైమ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా వర్క్ చేసి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో స్టార్చ్ వచ్చేసి సలైవరీ అమైలైజ్ వల్ల మాల్టోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడి వరకు అయితే టాపిక్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నేను దాని తర్వాత డైజెషన్ ఇన్ ద స్టమక్ అయితే చూద్దాం. సో ఈ బక్కల్ క్యావిటీలో నుంచి ఫుడ్ వచ్చేసి ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి అయితే వస్తుంది. ద స్టమక్ స్టోర్స్ ద ఫుడ్ ఫర్ 4 to 5 hours. ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ thoroughly with acidic gastric juices of the stomach by churning movements of its muscular wall. సో స్టమక్లో ఫుడ్ వచ్చేసి 4 to 5 hours అయితే ఉంటుంది. అండ్ మన స్టమక్లో ఉండే ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఫుడ్తో మొత్తం కలిసిపోతాయి. ఎలాంటి మూమెంట్స్ బై చర్నింగ్ మూమెంట్స్ బై ఇలా మూవ్ అవుతూ ఆ గ్యాసెస్ అన్నీ కూడా మన ఫుడ్లో కలిసిపోతాయి. అండ్ దెన్ ద ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ కైమ్. సో అలా కలిసిపోయిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అండ్ మనం తీసుకున్న ఆ ఫుడ్ ఆ రెండు కలిసిపోయిన ప్రోడక్ట్ని కైమ్ అనేసి అయితే అంటాము. ద మ్యూకస్ అండ్ ద బయోకార్బోనేట్స్ ప్రెజెంట్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ plays an important role in the lubrication and protection of the mucosal epithelium from excoriation by the highly concentrated hydrochloric acid. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ఆ మ్యూకస్ బైకార్బోనేట్ ఏం చేస్తాయంటే ఒక ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తాయి. దేనికోసం? లూబ్రికేట్ చేయడానికి అండ్ దెన్ ప్రొటెక్ట్ చేయడానికి. దేని నుంచి? ఎక్స్కోరియేషన్ నుంచి. అది వచ్చేసి బై హైలీ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది దాంట్లో నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఇంకా ల్యూబ్రికేట్ చేయడానికి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో ఉన్న మ్యూకస్ అండ్ బయోకార్బోనేట్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తాయి. సో HCl ప్రొవైడ్స్ ద అసిడిక్ pH విచ్ ఈజ్ ఆప్టిమల్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ పెప్సిన్. సో పెప్సిన్ యొక్క యాక్షన్కి కావాల్సిన pHని అయితే ఈ HCl అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఆల్సో కిల్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఇంజెస్టెడ్ అలాంగ్ విత్ ఫుడ్.
సో మనం తీసుకున్న ఆ ఫుడ్లో నుంచి వచ్చిన అన్వాంటెడ్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా ఇది కిల్ చేసేస్తుంది. ద ప్రో ఎంజైమ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ద పెప్సోజినోజన్ అండ్ ప్రొనేనిన్ ఆర్ ఎక్స్పోజర్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఎంజైమ్స్. సో ఈ 2 ఎంజైమ్స్ కూడా యాక్టివ్ ఎంజైమ్స్లా కన్వర్ట్ అవుతాయి when these enzymes are exposed to hydrochloric acid, pepsin and renin respectively. Pepsin can convert pepsinogen into pepsin. Pepsin converts proteins into proteases and peptones. Renin is a proteolytic enzyme found in the gastric juice of infants. Infants లో ఈ కనిపించే ఒక ఈ రెనిన్ అనేది ఏంటంటే రెనిన్ ఈజ్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. సో ఈ ఇన్ఫాంట్స్లో గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే కనిపించే ఎంజైమ్ ఏంటంటే రెనిన్. ఓకే, సో ఇన్ఫాంట్స్ ఆర్ ద న్యూ బోర్న్ బేబీస్. ఓకే, ఇట్ యాక్ట్స్ ఆన్ ద మిల్క్ ప్రోటీన్. ద సేజిన్ is the presence of calcium ions and convert it into calcium paracesinate, curdling of milk and proteases. సో ఇన్ఫాంట్స్లో లైక్ న్యూ బోర్న్ బేబీస్లో చూస్తే వాళ్ళు మిల్క్ తాగిన వెంటనే కొంచెం మిల్క్ అనేది స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేయడం ఏంటంటే బయటికి లైక్ బిట్ లైక్ వామిటింగ్, సో అలా చేస్తుంటారు న్యూ బోర్న్ బేబీస్. సో అలా చేయడానికి ఇక్కడ రీజన్ ఏంటి, వాళ్ళు పాలు తాగిన వెంటనే బయటికి కొంచెం పాలనైతే తీసేస్తారు, బట్ పాలు రావు. దాని బదులు ఏమొస్తాయి, లైక్ కర్డ్ వస్తుంది, పెరుగులాగా వస్తుంది. సో అది తాగిన వెంటనే బేబీ స్టమక్లో పెరుగు ఎలా అయిపోతుంది అనేసి డౌట్ ఉంటుంది కదా. సో అది వై ఇట్ హ్యాపెన్స్ అంటే బికాస్ ఆఫ్ ది ఎంజైమ్ రెనిన్. అదేం చేస్తుందంటే మిల్క్ యొక్క ప్రోటీన్ ఏం చేస్తుందంటే కాల్షియం అయాన్స్ యొక్క ప్రెజెన్స్లో కాల్షియం పారాసైనేట్ చేస్తుంది, అంటే మిల్క్ని కర్డ్ లాగా చేసేస్తుంది. సో దానివల్ల పిల్లలు పాలు తాగిన వెంటనే కొంచెం వామిట్ చేసుకుంటే పెరుగులాగా వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, పెప్సిన్ యాక్ట్స్ ఆన్ కాల్షియం పారాసైనేట్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ పెప్టోన్స్. సో మళ్ళీ పెప్సిన్ ఏం చేస్తుంది, కాల్షియం పారాసైనేట్ మీద యాక్ట్ చేసి దాన్ని పెప్టోన్స్లా కన్వర్ట్ చేస్తుంది. ప్రోటియోసెస్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫౌండ్ డ్యూరింగ్ ప్రోటీన్ డైజెషన్ అండ్ దే ఆర్ మోర్ కాంప్లెక్స్ దాన్ పెప్టోన్స్. ప్రోటియోసెస్ ఏం చేస్తాయంటే ప్రోటీన్ యొక్క డైజెషన్లో అవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్, అవన్నీ కూడా ఈ ప్రోటీన్ యొక్క డైజెషన్లో ఫామ్ అయ్యి అవి కాంప్లెక్స్, దే ఆర్ మోర్ కాంప్లెక్స్ దాన్ పెప్టోన్స్. Certain other cells in the walls of a stomach produce bicarbonate, a base to buffer the acidic contents of the stomach. సో అలానే మన స్టమక్లో ఉండే అదర్ సెల్స్ కూడా, వాల్స్లో ఉండే అదర్ సెల్స్ కూడా ఏం చేస్తాయంటే బైకార్బోనేట్, బేస్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తాయి, జస్ట్ టు కంట్రోల్ ద అసిడిటీ ఆఫ్ స్టమక్. దే ఆల్సో ప్రివెంట్ టూ మచ్ అసిడిటీ ఇన్ ద స్టమక్. సో స్టమక్లో ఉండే అసిడిటీని అవి బ్యాలెన్స్ చేయడానికి లేదా రెడ్యూస్ చేయడానికి లేదా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ద మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై ద వాల్స్ ఆఫ్ స్టమక్ ఫార్మ్స్ ఎ ఫిజికల్ బ్యారియర్ టు ప్రివెంట్ HCl ఫ్రమ్ డ్యామేజింగ్ ద వాల్ ఆఫ్ ద స్టమక్. సో మన స్టమక్కి అండ్ మన స్టమక్లో ఈ వర్క్ చేసే ఈ HClకి మధ్యలో ఒక వాల్ లాగైతే ఉంటుంది, ద మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై ద వాల్. సో వాల్ ప్రొడ్యూస్ చేసే ఆ మ్యూకస్ అనేది మన స్టమక్ యొక్క వాల్స్ని ఈ HClలో నుంచి కాపాడుతుంది. ఓకే, ప్రొనిన్ ఫార్మ్స్ రెనిన్ with the help of HCl or in the presence of HCl. ప్రొనిన్ ఏంటంటే ఇక్కడ ఇన్యాక్టివ్ అండ్ రెనిన్ యాక్టివ్. అలాగే పెప్సినోజన్ విచ్ ఇస్ ఇన్యాక్టివ్ కన్వర్ట్స్ ఇంటూ పెప్సిన్ విచ్ ఇస్ యాక్టివ్ బై HCl. సేజిన్ under renin and calcium it converts into calcium parasinate, and then proteins in the presence of pepsin converts into proteases and peptones. సో ఇక్కడున్న ఈ 4 కన్వర్షన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. లైక్ ఇవి మీరు యూజ్ చేసేసుకొని నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పారా మొత్తం కూడా యూ కెన్ రైట్. ఓకే, and then third one, digestion in the small intestine. So various types of so ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి digestion in buccal cavity and digestion in stomach చెప్పాను, and now digestion in small intestine. సో ఇంకా ఎవరికైనా ఏమైనా స్మాల్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లియర్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తాను. సో వేరియస్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ జనరేటెడ్ బై ద మస్క్యులైసిస్ ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ బకల్ క్యావిటీ నుంచి ఫుడ్ స్టమక్లో నుంచి ఇంటెస్టైన్స్లోకి వస్తుంది. సో
దాంట్లో ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. సో చాలా టైప్స్ ఒక మూమెంట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో జనరేట్ అవుతాయి. దీస్ మూమెంట్స్ హెల్ప్స్ ఇన్ థరో మిక్సింగ్ అప్ ఆఫ్ ద ఫుడ్ విత్ బైల్, pancreatic juice and intestinal juice in the intestine and thereby facilitates digestion. సో ఈ మూమెంట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని బైల్ అండ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టినల్ జ్యూస్తో మిక్సప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి ఎక్కడ మిక్స్ అవుతాయి? ఇంటెస్టైన్లో, పేగులు మిక్స్ అవుతాయి. ఓకే, ద మ్యూకస్ అలాంగ్ విత్ ద బైకార్బోనేట్స్ ఫ్రమ్ ద ప్యాన్క్రియాస్ ప్రొటెక్ట్స్ ద ఇంటెస్టినల్ మ్యూకస్ ఫ్రమ్ ద అసిడిక్ మీడియం అండ్ ప్రొవైడ్స్ అన్ ఆల్కలైన్ మీడియం ఫర్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. సో సేమ్ ఇక్కడ ఈ మ్యూకస్ ఏం చేస్తుందంటే బైకార్బోనేట్స్తో కలిసి ప్యాన్క్రియాస్లో నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, the duodenal cells of the proximal part also produce large amount of bicarbonate to completely neutralize any gastric acid that passes further down into the digestive tract. So same ikkada entante duodenal cells of the proximal part also produce large amount of bicarbonates. సో ఇవన్నీ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ బైకార్బోనేట్స్ని ప్రొడ్యూస్ చేసి న్యూట్రలైజ్ని కంప్లీట్ చేస్తుంది. ఎలా వేటిని న్యూట్రలైజ్ చేస్తుంది అంటే ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్నైనా న్యూట్రలైజ్ చేస్తుంది. ఏదైతే ఈ డైజెస్టివ్ ట్రాక్లో నుంచి పాస్ అవ్వడానికి ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ఆల్ ది ఎంజైమ్స్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అండ్ సక్కస్ ఎంట్రికస్ యాక్ట్ ఓన్లీ ఇన్ ఆల్కలైన్ మీడియం. సో ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ప్యాన్క్రియాటిక్ జ్యూస్ యొక్క ఎంజైమ్స్ అన్నీ కూడా అండ్ అలాగే సెక్కస్ ఎంట్రికస్ అన్నీ కూడా ఈ ఆల్కలైన్ మీడియంలో యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడికైతే కంప్లీట్ అయింది. అండ్ ప్రోటీన్స్ అండ్ ఇంకా ఫ్యాట్స్ అండ్ ఇంకా వేరే వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని ఎలా డైజెస్ట్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ చూస్తాం మనం. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్ అండ్ ప్రోకార్బాక్సీ పెప్టిడేసెస్ ఆర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. సో ఈ మూడు కూడా ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. Trypsinogen is activated by the enzyme enterokinase secreted by the intestinal mucus into active trypsin. సో ఈ ట్రిప్సిన్ యాక్టివ్ ఉన్నప్పుడు ఈ ఎంటెరోకినేస్ అనేది ఇంటెస్టినల్ మ్యూకస్ సెక్రేట్ చేస్తుంది. ఈ సెక్రేట్ చేసి ఇది వచ్చేసి ట్రిప్సినోజెన్ని యాక్టివ్ చేస్తుంది. ఓకే, ట్రిప్సిన్ ఇట్ సెల్ఫ్ కెన్ సిమిలర్లీ యాక్టివేట్ ట్రిప్సినోజెన్ ఇంటూ ట్రిప్సిన్. సో ట్రిప్సిన్ కూడా ట్రిప్సినోజెన్ని యాక్టివ్ చేసేయచ్చు అండ్ దాన్ని ట్రిప్సిన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో అగైన్ యూ కెన్ సీ ట్రిప్సినోజెన్ ఫార్మ్స్ ట్రిప్సిన్ అండ్ ట్రిప్సినోజెన్ ఫార్మ్స్ ట్రిప్సిన్ అండర్ ట్రిప్సిన్. కైర్నోట్రిప్సినోజెన్ ఫార్మ్స్ కైమోట్రిప్సిన్ బై ట్రిప్సిన్. సో ఈ ఉన్నాయి కదా, లైక్ వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ కంప్లీట్ అ పారా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రిక్. ఓకే, సో మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఒక ప్యాసేజ్ అయితే రాయొచ్చు బై విచ్ యూ కెన్ గెయిన్ మోర్ మార్క్స్. సో ప్యాసేజ్కి మార్క్స్ రావచ్చు మీకు అండ్ అగైన్ ఇలా రాసినందుకు కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. ప్రోటీన్స్, ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్ in the chyme reaching the intestine are acted upon the proteolytic enzymes of the pancreatic juice and intestinal juice as shown below. So you can see proteins, proteoses and peptones. So ఈ మూడు కూడా forms tripeptidase and dipeptidase. Tripeptides and dipeptides. సో ఇవి ఫామ్ అవుతాయి by the help of trypsin, chymotrypsin, carboxypeptidase and aminopeptidase. And then tripeptides forms dipeptides plus amino acids with the help of tripeptides, and dipeptides forms amino acids with the help of dipeptides. Thus the end products of digestion of proteins, namely amino acids, are formed in small intestine. So small intestine lone ee amino acids అనేవి ఫామ్ అవుతాయి. డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్, బైల్ salts of the bile help in the emulsification of fats. It means breakdown of fats into very small micelles. సో ఫ్యాట్స్ కొవ్వు ఎలా డైజెస్ట్ అవుతుందంటే బైల్ సాల్ట్స్, బైల్ జ్యూస్లో ఉండే బైల్ సాల్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఈ ఫ్యాట్ యొక్క ఎమల్సిఫికేషన్కి. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యాట్ని
మైసెల్స్ అనే ఒక స్మాల్ మైసెల్స్లా బ్రేక్ డౌన్ చేయడాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. బైల్స్ ఆల్సో యాక్టివేట్స్ లిపేజెస్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టినల్ లిపేజ్. These lipases act on emulsified fats and convert them into fatty acids and గ్లిసరాల్స్. సో అగైన్ ఇక్కడ ఈ లిపేజ్ అనేది ఫ్యాట్స్ మీద ముందుగానే స్మాల్ మెజల్స్ అన్నాం కదా, అలా బ్రేక్ డౌన్ అయిన స్మాల్ మెజల్స్ మీద మళ్ళీ ఎమల్సిఫైడ్ అయ్యి అగైన్ అవి ఏం చేస్తుందంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫ్యాట్స్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయి, బై ద హెల్ప్ ఆఫ్ బైల్ సాల్ట్స్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ లాగా మారుతాయి. సో ఫ్యాట్స్ వచ్చేసి ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ లాగా మారుతాయి బై ద హెల్ప్ ఆఫ్ బైల్ సాల్ట్స్. ఈ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయి, అగైన్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లైసరాల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి బై ద హెల్ప్ ఆఫ్ లైపేసెస్. So you can see emulsified salts are converted into glycerides, monoglycerides are converted into fatty acids and glycerols by the help of lipases. Digestion of carbohydrates. Carbohydrates in the chyme are hydrolyzed by the pancreatic amylase into disaccharides. Intestinal disaccharides act on the disaccharides and convert them into మోనోసాచరైడ్స్. సో వెరీ ఈజీ ఇది. ఈ కార్బోహైడ్రేట్స్, ఈ కైమ్ ఉంటుంది కదా, కైమ్ అంటే ఏంటి, వి లెర్న్ ఇన్ డైజెషన్ ఆఫ్ స్టమక్లో ఈ జ్యూసెస్ అన్నీ కూడా మిక్సప్ అయ్యి ఫుడ్తో ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఫుడ్తో మిక్సప్ అయ్యి కైమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కైమ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవన్నీ హైడ్రోలైజ్ అవుతాయి బై ద హెల్ప్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ అమైలేట్స్. సో అవన్నీ ఏమవుతాయి, డైసాచరైడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఇంటెస్టినల్ డైసాచరైడేసెస్ ఏం చేస్తాయి, డైసాచరైడ్స్ మీద యాక్ట్ అయ్యి వాటిని మోనోసాచరైడ్స్ మీద కన్వర్ట్ చేస్తాయి. డైసాచరైడ్స్ అంటే ఇక్కడ 2 molecules of sugar and monosaccharides are the single molecule of sugars. సో కార్బోహైడ్రేట్స్ మాల్టోస్ అండ్ సక్రోజ్ అండ్ లాక్టోస్లా ఫామ్ అవ్వచ్చు బై ద హెల్ప్ ఆఫ్ అమైలేస్. మాల్టోస్ ఏంటి, గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్లా ఫామ్ అవుతాయి మాల్టోస్తోనే. సుక్రోజ్ వచ్చేసి సుక్రోజ్ వల్ల గ్లూకోజ్ అండ్ ఫ్రుక్టోజ్లా మారుతాయి. లాక్టోస్ వచ్చేసి గ్లూకోజ్ అండ్ లాక్టోస్గా మారుతాయి లాక్టోస్ వల్ల. డైజెషన్ ఆఫ్ ది న్యూక్లిక్ యాసిడ్. సో ఫస్ట్ మనం ప్రోటీన్స్ అండ్ దెన్ ఫ్యాట్స్ and carbohydrates and now nucleic acid. So ఈ 4 various foods digestion అయితే చూస్తున్నాం. Nucleases of the pancreatic juice acts on the nucleic acid to form nucleotides and nucleosides. సో ఈ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ యొక్క న్యూక్లియసెస్ వచ్చేసి న్యూక్లిక్ యాసిడ్ మీద యాక్ట్ అయ్యి న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైడ్స్లా ఫామ్ అవుతాయి. Nucleotidases and nucleosidases of internal juice convert the nucleotides and nucleosides into pentose sugar and nitrogen bases. So again ఈ న్యూక్లియోటైడ్స్ ఈ న్యూక్లియోసైడ్స్ రెండు కూడా పెంటోస్ షుగర్ అండ్ నైట్రోజన్ బేసెస్లా కన్వర్ట్ అవుతాయి. వేటి వల్ల, nucleotides and nucleosidases వల్ల. So you can say nucleic acids converts into nucleotides by the help of nucleases, DNAs and RNAs. And then nucleotides వచ్చేసి nucleosides and phosphates లా కన్వర్ట్ అవుతాయి by the help of nucleotidase. And nucleosides are converted into sugar and bases by the help of nucleosidases. So this is how the topic completes the digestion. And first మనకు digestion అనేది buccal cavity లో జరుగుతుంది with the help of mechanical and chemical process. From there digestion in stomach and then digestion in small intestine and then digestion of proteins, digestion of fats, digestion of carbohydrates and now digestion of nucleic acids. So this is how the topic completes. And next ఏ టాపిక్ మీద లేదా ఏ సబ్జెక్ట్ ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలనుకుంటున్నారు విత్ నోట్స్ అనేది కింద కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆల్ దీస్ నోట్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. అండ్ అలాగే సెమ్ 4లో పేపర్ 4, పేపర్ 5 అండ్ ఇంకా సెమ్ 4 బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అన్నీ కూడా మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నోట్స్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. సో మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ మై Instagram homely arts so that you can directly message me for the videos. Thank you.